ఎన్నిసార్లు తిన్నా దోశల్లోకి, ఇడ్లీలోకి, ఏదన్నా పునుగులు వేసుకున్న వాటిల్లోకి పదే పదే తినాలనిపించే పచ్చడి ఏంటంటే కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయల పచ్చడి అండి. ఆ పచ్చడిని మళ్ళీ చేశాను ఇవాళ, మీకు చూపిద్దామని చేశాను. దానికి పోపు కూడా వేసుకుంటే కొంచెం ఆవాలు ఎక్కువ వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి. ఇందుకోసం నేను ఒక 15 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక 15 పచ్చిమిరపకాయలు కడిగి మధ్య కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్లో వేస్తే మళ్ళీ చిట్టపట్టమంటాయి కదా. ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు తీసుకున్నాను. తర్వాత ఒక చిప్ప కొబ్బరి చిప్ప, పచ్చి కొబ్బరి, ఒక 2 గుప్పెళ్ళు పుట్నాల పప్పు, అదేనండి వేయించిన శనగపప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. ఇంతేనండి వీటికి కావాల్సినవి. వీటన్నిటిని దోరగా వేయించుకున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న ప్యాన్లో ఆయిల్ వేసేసి 2 స్పూన్లు పచ్చిమిరపకాయలు వేయించేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఎక్కువ వేగితే కారం ఉండదండి. పచ్చిమిరపకాయలు కొంచెం మీడియంగా వేగితే సరిపోతుందన్నమాట. మరి ఎర్రగా వేగక్కర్లేదు పచ్చిమిరపకాయలు. కొంచెం ఆయిల్ ఒక 2.5 స్పూన్ల వరకు వేసానండి. ఎందుకంటే అదే ఆయిల్లో మళ్ళీ మనం తాలింపు కూడా వేసుకోవటానికి అనేసి పచ్చిమిరపకాయలు తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ పచ్చడి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది రెగ్యులర్గా అందరు చేసే పచ్చడే. నేను ఈరోజు చేస్తున్నానని మళ్ళీ మీకు చూపిద్దామని ఈ వీడియో తీశానన్నమాట. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఆ పచ్చిమిరపకాయలు జార్లో వేసుకున్నాక అలాగే పుట్నాలు పోసాను. మళ్ళీ వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాను. అవి వేసాకండి చింతపండు కూడా వేయాలి. నానబెట్టి ఉంచాను చింతపండు. ఆ చింతపండు కూడా వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్క వేయాలండి. అల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసాను. ఇప్పుడు మెత్తగా పచ్చడి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. దాన్ని తాలింపు వేసుకుంటున్నాను. ముందుగా ఆ నూనెలో, మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు అవన్నీ వేసానండి. ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసి, ఇంగువ వేయలేదండి. ఇప్పుడు కరివేపాకు, అంతేనండి. తాలింపు రెడీ అయిపోయింది. కొంచెం ఇంగువ కూడా వేస్తే బాగుండేదండి. సమయానికి ఇంగువ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్